టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సహనం కోల్పోయాడు. ఫీల్డ్ అంపైర్ ఘోర తప్పిదానికి అవాక్కైన అతను వాగ్వాదానికి దిగాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో దుండిగల్ డ్రాగన్స్ కు సారథ్యం వహిస్తున్న అశ్విన్ ఫీల్డ్ అంపైర్ తప్పిదం కారణంగా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఐ డ్రీమ్ తిరుప్పూర్ తమిజాన్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సాయి కిషోర్ వేసిన 5వ ఓవర్లో ఆఖరి బంతిని అశ్విన్ డౌన్ ది లెగ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతిని అంచనా వేయడంలో అశ్విన్ విఫలమవడంతో ప్యాడ్లను తాకింది. సాయి కిషోర్ గట్టిగా అప్పీల్ చేయగా మహిళా అంపైర్ అవుట్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో అశ్విన్ షాక్ అయ్యాడు. బంతి అవుట్ సైడ్ లెగ్ పిచ్ అయిందని అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. కానీ అంపైర్ పట్టించుకోలేదు. తొలి ఓవర్లోనే దుండిగల్ డ్రాగన్స్ బ్యాటర్లు వైడ్స్ కోసం 2 రివీల్ను వృధా చేశారు. దాంతో అశ్విన్కు అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. తాను ఎంత వాదించినా అంపైర్ వినిపించుకోకపోవడంతో అసహనానికి గురైన అశ్విన్ బ్యాటును తన ప్యాడ్లపై బలంగా కొట్టుకుని పెవిలియన్ చేరాడు. టీవీ రీప్లేలో బంతి అవుట్ సైడ్ లెగ్ పిచ్ అయినట్లు స్పష్టమైంది. ఈ ఘటనతో అంపైర్పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది.